శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 2 ఫెబ్లో దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టి మరి గడిచినటువంటి వారమంతా మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభు మనకి విన్నట్టుండి ఆయన సన్నిధి కాపుదలు మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మరి వీకు ప్రారంభ దినంలో దేవుని యొక్క స్వరంటువంటి కృపను దేవుడు మన అందరికి దయచేయటం బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యంతో పాటుగా ఒక క్వశ్చన్ను మరి అడగటం జరుగుతుంది. ఎప్పట్లాగా మరి రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ 15వ వచనాన్ని మనం ధ్యానం చేయటానికి చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు ఆ భాగంలో నుంచి మనకి జ్ఞాపకం చేసేటువంటి సన్నివేశాలు, సందర్భం చాలా ఉన్నాయి. కానీ మచ్చుకి ఈ 15వ వచ్చినటువంటి 2వ భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా. 2 మాటలు ఉన్నాయి ఈ వచనంలో. ఒకటి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు, భర్త భార్యకి చెప్తాడు, భార్య భర్తకు చెప్తుంది. అలాగే బాస్ తన దగ్గర పనిచేసేటువంటి వారికి, ఎంప్లాయీస్కి చెబుతూ ఉంటాడు. ఇలాగా ఎన్నో చెబుతూ ఉంటారు, ఎందరో ఎన్నో చెబుతూ ఉంటారు. కానీ అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఉంది, నెరవేర్చుట అనేటువంటి మాట. చెప్పినటువంటి వారన్నీ కూడా నెరవేర్చేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. మరి ఈ లోకంలో గమనిస్తే అధికారులైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు కూడా ఎన్నో ప్రగల్భాలు, ఎన్నో మాటలు చెబుతారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ చెప్పినటువంటివి నెరవేర్చడం అనేటువంటిది తక్కువ. అవి జరగకపోవచ్చు, చేయకపోవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీతో, దేవుడు నీకు ఏదైతే చెప్పాడో ఈ 2026వ సంవత్సరంలో ఈ 2వ మాసంలో దేవుడు నీకు ఏదైతే చెబుతున్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చును అని అంటున్నాడు. నెరవేర్చబడుతుంది. అధికారులు తప్పవచ్చు, నాయకులు తప్పవచ్చు, మనుషులు తప్పవచ్చు, బంధాలు అవి చెప్పినటువంటివి నెరవేర్చకపోవచ్చు, చేయకపోవచ్చేమో. కానీ మనుషుల్లాగా దేవుడు మాట తప్పేటువంటి వాడు కాదు. ఆయన ఖచ్చితంగా ఏదైతే చెప్పాడో, ఏదైతే చేస్తానని చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేర్చేవాడు. కొంచెం దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుడు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆయన కార్యాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి. ఒకవేళ మనకి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కొంచెం ఆలస్యం అవుతాన్ని బట్టి మరి నెరవేర్చబడతలేదు, నాకు జరగదేమో, నాకు అవదేమో అని చెప్పేసి నిరుత్సాహం మాత్రం అది పనికిరాదు. 2వ తలంపు, నిన్ను విడువను అని చెప్పగా. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా ఒకరు అప్పు ఇచ్చారంటే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తిని విడిచిపెడతాడా? ఇచ్చినటువంటి అప్పు తిరిగి తీసుకునేంత వరకు కూడా విసిగిస్తాడు. ఎక్కడికెళ్తే అక్కడికి వెంబడిస్తూ సతాయించి ఇచ్చినటువంటి అప్పును ఎలాగ రికవరీ చేసుకోవాలో అంతవరకు కూడా ఎంతగానో బాధిస్తాడు, విసిగిస్తాడు, వెంటాడుతూ ఉంటాడు అప్పు ఇచ్చిన వారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ విశేషమైన మాట దేవుడు అంటున్నాడు, వారు ఎలా ఉంటారో మనుషులు అనేటువంటి వారు పక్కన పెడితే, నేను నిన్ను విడువను.
నేను నిన్ను విడువను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఇలాంటివి ఎన్నో పర్యాలు వింటూ ఉంటాం. ఏది ఏమైనా సరే, నేది మరణం అంటే ప్రాణం పోయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ఎన్నో శబ్దాలు, ఎన్నో ప్రగల్భాలు అనేటువంటివి ఎన్నో వింటూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వాడు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థలంలోనైనా ఒకవేళ మనం మర్చిపోయినా, మనం విడిచిపెట్టినా మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేటువంటి వారు కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, ఈ ప్రారంభ దినంలో, ఈ వీక్లో జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట, ఆయన నీతో చెప్పినది నెరవేర్చబోతున్నాడు, నెరవేర్చు వరకు కూడా నిన్ను విడిచిపెట్టననేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటని ఎత్తిపట్టి అనునిత్యం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాగ్దానాలకి వారసులుగా చేయబట్టుకు పరిశుద్ధాత్ముడు ఇంకెక్కువ ఆసక్తిని మనలో కలిగిస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, ఈ మాట ఎవరి జీవితంలో దేవుడు చెప్పాడు, నెరవేర్చాడు? ఈ వచ్చిన ప్రకారం ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాడు, ఎవరి జీవితంలో దేవుడు నెరవేర్చాడు అనేటువంటిది వారి పేరును మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయమైనా దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాగ్దానం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మీ లేఖనంలో సెలవిచ్చేట్లుగా నా ప్రభా, మీరు చెప్పినది నెరవేర్చు వరకు నాయన నిన్ను నేను విడవనని సెలవిచ్చేట్లుగా నా ప్రభా. అయ్యా, ఈ లోకంలో ఎందరో ఎన్నో చెబుతూ ఉంటారు, అయిన వారు బంధువులు, స్నేహితులు అనేటువంటి వారు అయ్యా చెప్పినటువంటివి నెరవేర్చేవారు, చెప్పినట్లుగా మా పట్ల స్థిరపరిచేటువంటి వారు కొద్దిమందే ఉండొచ్చు నా ప్రభా, ఉండకపోవచ్చు నా తండ్రి. కానీ మాట తప్పనటువంటి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నెరవేర్చు వరకు నిన్ను నేను విడువనని మీరు సెలవిచ్చేట్లుగా నా తండ్రి, ఈ ఉదయం తెలిసిన విగ్రహం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చేటువంటి వాగ్దానాలు ప్రభా నెరవేర్చు వరకు కూడా నాయన విడిచిపెట్టకుండా పోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో స్థిరపరచబోతున్నందుకు, వారి జీవితంలో సఫలపరచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా నేను నిరుత్సాహంతో దేవా, ఆలస్యాన్ని బట్టి నా తండ్రి ఆవేదన చెందుతూ నాయన అవిశ్వాసంతో నింపబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసంతో వారు నింపబడలాగున మీ కార్యం జరిగించండి దేవా. ఈ దినం నా తండ్రి బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి ప్రభా, ఈ వీక్ అంతా నాయన మీ కాపరత్వం కింద బిడ్డలు మీరు నడిపిస్తూ సహాయం చేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడైనగాక.